హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026లో జరిగే ఎగ్జామ్స్కి అయితే టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి. సో ఇదైతే 10 డేస్ టైం టేబుల్ అండి. సో ఈ 10 డేస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్గా మనం 15 డేస్ ఆర్ 30 డేస్ టైం టేబుల్ అనేది వేసుకుందాం. సో దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ టైం టేబుల్ వేయాలా వద్దనేది, అంటే మీకు అప్లోడ్ చేయాలా వద్దనేది చూస్తాను. నేనైతే వేసుకుంటానండి. నా టైం టేబుల్ యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోతూనే ఉంటుంది. సో ఈ టైం టేబుల్ ఇప్పుడు వచ్చేసి మనం డే 1లో చూద్దాం. సో మనం డే 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ డే 1లో ఏంటంటే కొంచెం ఈజీ చాప్టర్స్ వైజ్గా ఇచ్చాను. సో వీడియో అనేది ఫుల్గా చూడండి. మీకు ఇంపార్టెంట్ టాపిక్స్తో చాప్టర్స్తో పాటు ఈ టాపిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేను ఏ మోడల్స్ ఇంపార్టెంట్ అనేది కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను. సో వీడియో అనేది కంప్లీట్గా చూడండి. చిన్న వీడియోనే కాబట్టి మీరు కంప్లీట్గా చూస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? సో మనం డే 1లో అయితే సింపుల్గా స్టార్ట్ చేస్తాం కదండి. సింపుల్గా స్టార్ట్ చేయాలి. ఇది కూడా స్టడీ టెక్నిక్లో ఒక టెక్నిక్. సింపుల్గా స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. లేదంటే ఫస్ట్ హార్డ్ సబ్జెక్ట్ కనుక హార్డ్ చాప్టర్ కనుక తీసుకున్నామంటే మనకి దాని మీద ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో మనమైతే ఫస్ట్ అనేది ఈజీ చాప్టర్స్తో స్టార్ట్ చేయాలి. సో అలాగే మనకి ఇందులో నేను రీజనింగ్ కవర్ చేశాను అండ్ అర్థమెటిక్ కవర్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ డేస్. సో ఇది వచ్చి స్ట్రాటజిక్ జీకేకి వస్తుంది. ఫండమెంటల్ రైట్స్ ఇది పాలిటీకి వస్తుంది. అండ్ ఇది హిస్టరీ, ఇది కరెంట్ అఫైర్స్ అండి. అండ్ ఒక సబ్జెక్ట్ వైజ్గా మార్క్ టెస్ట్. సో ఎవరైనా మార్క్ టెస్ట్లు కనుక తీసుకొని ఉంటారు కదండి, అంటే పర్చేస్ చేసి ఉంటారు కదా, వాళ్ళైతే సబ్జెక్ట్ వైజ్గా మార్క్ టెస్ట్ అనేది చూడండి. లేదంటే ఎవరికైనా ఫ్రీ రిసోర్స్ కనుక తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి. అక్కడ నుంచి మీరు ఈ సబ్జెక్టులు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఈ చాప్టర్స్లో. సో సబ్జెక్ట్ అంటే అదేనండి, సబ్జెక్ట్ వైజ్గా చాప్టర్ వైజ్గా మార్క్ టెస్ట్. సో ఇదైతే మనం ఓవరాల్గా మన డే 1లో కవర్ అయ్యేది. సో ఇలాగే ఇచ్చాను మిగిలిన డేస్ కూడా. మనకి ఇక్కడ కవర్ కానివి ఏంటంటే జాగ్రఫీ కవర్ కాలేదు, అండ్ హిస్టరీ కవర్ అయిపోయింది, జాగ్రఫీ కవర్ కాలేదు, జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్ సైన్స్ కవర్ కాలేదు. సో వాటి నుంచి దీని నుంచి అయితే ఎక్కువ అడగరండి, జాగ్రఫీ నుంచి అడుగుతారు. సో ఫర్దర్గా మనం అనేది కవర్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడైతే అసలు ఏ చాప్టర్స్ చూద్దాము, ఏ చాప్టర్స్ ఉన్నాయో చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి డే 1లో ఈజీగా స్టార్ట్ చేస్తాం కాబట్టి సో రీజనింగ్ నుంచి బ్లడ్ రిలేషన్స్ అండి. బ్లడ్ రిలేషన్ నుంచి మనకి 1 to 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తున్నాడు. ప్రతి ఎగ్జామ్కి ఇస్తున్నాడు. లాస్ట్ టైం ఎగ్జామ్స్ కనుక చూస్తే ప్రతి పేపర్లో మనకి 1 to 2 క్వశ్చన్స్, మ్యాక్సిమం మీ అదృష్టం బాగుంటే 2 to 3 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు మార్క్స్ అనేవి. సో బ్లడ్ రిలేషన్స్ చూసుకోండి. ఎవరికైనా ఈ చాప్టర్ కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైనా డౌట్ కనుక్కుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుందండి. బ్లడ్ రిలేషన్స్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండి. వీటి నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీకు రిప్లై ఇవ్వగలిగితే ఇస్తాను, లేదంటే ఫర్దర్గా ఒక వీడియో చేసి మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఓకేనా? అర్థమెటిక్ నుంచి యావరేజెస్ అండి. యావరేజెస్ కూడా ఈజీగానే ఉంటాయి. మనకి హార్డ్లీ 4 to 5 ఫార్ములాస్ ఏమో ఉంటాయి అంతే. అవి నేర్చుకున్నామంటే మనకి యావరేజెస్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ ఇన్ జాన్. సో ఇది స్ట్రాటజిక్ జీకే కిందకి వస్తుంది. జాన్లో ఇంపార్టెంట్ డేస్ ఏంటి అనేది. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే డేస్ అండ్ థీమ్స్ అనేది ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనకి లాస్ట్ టైం ఇది గ్రూప్ డి, ఇంకా జరుగుతున్న గ్రూప్ డిలో కూడా చూసుకుంటే కనుక క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అడుగుతున్నాడు. సో అది కూడా కవర్ చేద్దాం. ఇప్పటికైతే ఇంపార్టెంట్ డేస్ ఇన్ జాన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అండి. పాలిటీలో మనకి కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే నేను కవర్ చేస్తానండి. దీంట్లో పాలిటీ అండ్ హిస్టరీలో మాత్రం నాకు తెలిసిన ఇంపార్టెంట్
చాప్టర్స్, జాగ్రఫీలో కూడా అంతే అండి. ఇంపార్టెంట్ టాపిక్స్ వరకే కవర్ చేస్తాను. బ్యాలెన్స్ అనేది మీరు కవర్ చేసుకోండి. ఓకేనా? ఫండమెంటల్ రైట్స్ అండి, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకని ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ వచ్చేసి సింధు నాగరికత అండి. హిస్టరీ కొంచెం హెవీగానే ఉంటుంది కాబట్టి స్లోగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో ఇది డే 2లో కూడా మీకు సింధు నాగరికత అనేది నేను కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ కంప్లీట్గా చదువుకొని మీరు డే 2లో రివిజన్ చేసుకుంటారో లేదంటే హాఫ్ ఆఫ్ చేసి చదువుకుంటారో అనేది మీ ఇష్టం. సో డే 1లో సింధు నాగరికత ఉంది హిస్టరీ నుంచి. అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్స్ అండి. సో ఈరోజు జరిగిన అంటే ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు కదా, సో ఈరోజు నుంచి మనకి మెయిన్లీ ఇంపార్టెంట్ అంటే 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. సో మీరు ఏ రోజైతే డే 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు ఆ రోజు నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి చదువుతూ ఉండండి. ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసి నోట్ చేసుకోండి. సో ఫైనల్గా రివిజన్ చేయడానికి చాలా యూజ్. ఇలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకోవడం వల్ల మనకి ఫైనల్గా చేయడానికి చాలా యూజ్ అవుతుందండి. సో అలాగే ఫైనల్గా ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీ దగ్గర కనుక మార్క్ టెస్ట్ ఉంటే కనుక చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్ అనేది రాయండి. సో స్కోర్ చూసుకోండి. ఎక్కడన్నా మీకు రాంగ్ అవుతుంది అనిపిస్తే అది మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అవ్వండి. సో డే 1కి అయితే ఇవి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సో డే 2 వీడియోస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. డే 2 వీడియో అనేది సో టుమారో పోస్ట్ చేస్తానండి. అది నైట్ పోస్ట్ చేయాలా ఆర్ డే టైంలో పోస్ట్ చేయాలని ఒకసారి కామెంట్ చేయండి. సో ఈ చాప్టర్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. ఆర్ లేదంటే ఒక వీడియో చేసి మీకు మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్ అయితే రాయండి. ఇన్ కేస్ చాప్టర్ వైజ్ మార్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో.